అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి ఉషాబాల గారు రచించిన భోషాన భాగవతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మన్ను తినకురా తనయా, నా మాట వినరా అంటూ తన్మయత్వంతో పాడుతూ కృష్ణుడి బొమ్మకి తులసిమాలలు అల్లుతోంది బామ్మ. ఆవిడ గొంతులోని మాధుర్యం ఇంత వయసులోనూ చెక్కు చెదరలేదు. నన్ను చూసి పాట ఆపి, రారా చిట్టి ప్రసాదం పెడతాను అంది. పాట ఆపేశావేంటి, పాడు అన్నాను. సిటీలో ఉన్నవాళ్ళు నా లొల్లాయి పదాలు నచ్చుతాయంట్రా నీకు? నేనెక్కడున్నా ఈ ఊళ్ళో నీ పాటే నాకిష్టం బామ్మ అన్నాను. అప్పటికీ అమ్మ నూతిపళ్ళెంలో నిలబడి నన్ను త్వరగా ఆ విషయం గురించి అడగమని సంజ్ఞలు చేస్తోంది. నేను ఆ ప్రస్తావాన్ని ఎలా తేవాలని ఆలోచిస్తుంటే బామ్మే అంది, హైదరాబాద్లో మేడ కొన్నావట కదా, 5 అంతస్తులది, అమ్మని నాన్నని తీసుకెళ్తావటగా. ఏదో లోపాయికారిగా విన్నానులే అంది. నేను కొన్నది మేడలో ఒక ఫ్లాట్ మాత్రమే బామ్మ, మేడంతా నాది కాదు. 2 పడగదులున్న చిన్న ఇల్లు. అమ్మా నాన్నతో పాటు నిన్ను తీసుకుని పెడతాను, వచ్చేసేయ్ అన్నాను. నేను ఆదరాబాద్రా హైదరాబాదు రాను నాయనా. ఇంకా కన్ను కాళ్ళు బాగున్నాయి. ఏదో కృష్ణారామ అనుకుంటూ ఇక్కడే పడుంటాను. అసలే ఇల్లు చిన్నదంటున్నావు. నేను నా భోషణం ఎక్కడ సరిపోతాం? ముందు మాట కాస్త గట్టిగా, తర్వాత మాటలు గొనుగుతూను అంది. అమ్మయ్యా, అసలు విషయానికి వచ్చింది అనుకుంటూ, నిన్ను నాతో పాటు తీసుకెళ్ళడానికి నాకే అభ్యంతరం లేదే. నాకు నా పెళ్ళానికి సంతోషం కూడాను. కాని నీతో పాటు తెస్తానంటున్న భోషానమే పేచీయే. దాన్ని అక్కడ ఇంట్లో ఎక్కడ పెట్టమంటావు? అందుకే నేను రానన్నానా. దాన్ని ఇక్కడ వదిలే మాట అయితే నేను చస్తే రాను. అది నా పుట్టింటి సొత్తు. కాటికి కాళ్ళు చాచిన ఈ వయసులో దీన్ని వదిలి రాను. మీరే కట్టకట్టుకొని రండి అంది కోపంగా, ముక్కు పుటాలు ఎగబీలుస్తూ. అమ్మ కూడా ముందు భోషాన విషయంలో నచ్చజెప్పబోతే రెయ్యని ఎద్దెత్తున లేచిందట. అలిగి అన్నపానాలు మానిందట. అమ్మ హడిలిపోయి నాకు కబురు పెట్టింది రాయబారానికి. నిన్నొక్కటిని ఇక్కడ వదిలి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? అమ్మా నాన్న ఊళ్ళో తలెత్తుకోగలరా? నీ భోషాణం పట్టేంత ఇల్లు కాదు బామ్మా నాది. కావాలంటే ఓ మనిషిని కాపలా పెట్టించి ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేయిద్దాం, సరేనా అన్నాను. రాజీకొస్తుందేమోనని. అబ్బే, ఆవిడ తాపట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటోంది. నేను రావాలంటే నాతో నా భోషాణం రావాలి, లేదంటే నాకెవ్వరూ లేరనుకుంటాను, ఇక్కడే ఉంటాను అంది. ఆవిడ మొండి వైఖరికి నా ఒళ్ళు మండింది. అమ్మా నాన్న కూడా ఏమీ నిర్ణయించుకోలేని పరిస్థితి. అమ్మ హార్ట్ ఆపరేషన్ అయిన మనిషి. ఎన్నాళ్ళని ఇలా చాకరీ చేస్తూ ఉంటుంది? నా దగ్గరికి వచ్చేయమంటే వాళ్ళిద్దరూ సరే అన్నారు. ఇదిగో బామ్మ పెట్టిన ఫిట్టింగ్తో వాళ్ళు ఎటూ మాట్లాడలేకపోతున్నారు. ఆ వేళ సాయంత్రం అమ్మ అరిటాకు కోసుకురమ్మంటే చాకు తీసుకుని పెరట్లోకి వెళ్లాను. అక్కడే జాజిపూలు కోస్తున్న బామ్మ నన్ను చూసి, ఏరా చిట్టి, ఏం ఆలోచించావు? నాకు తెలుసులే, నన్ను మీ ఊరికెట్టుకెళ్ళడం నీకు ఇష్టం లేదు. అవునులే, ఈ పల్లెటూరు ముసలివాసన మీ పట్నం మనుషులకి ఎలా సరిపోతుంది? అందుకనే నాకు దానికి మీ ఇంట చోటు లేదన్నావు. నేనింకా ఏం మాట్లాడకుండానే నిష్ఠూర పురాణం కంటిన్యూ చేస్తోంది. అయ్యో, నిన్ను తీసుకెళ్లడం గురించి కాదు బామ్మ. 4 అడుగుల ఎత్తు, 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉన్న ఆ పాషాణాన్ని, భోషాణాన్ని ఎక్కడ పెట్టించమంటావు అన్నాను ఆవిడికి కనిపించకుండా కళ్ళు కొరుకుతూ. నేనెంత జాగ్రత్త పడ్డా నా భావాల్ని పసిగట్టింది. ఒరేయ్, ఏంటోలా మాట్లాడుతున్నావు? నన్నంటే అను, దాన్నంటే సహించును అంది. అయినా ఎక్కడ పెట్టమంటావేరా? ఇల్లన్నాక ఓ సావిడి, ఓ నడవ, బసారా ఇవన్నీ ఉండవు. పోనీ అక్కడ కుదరకపోతే పెరట్లో పెట్టించు. ఇంతోడు దానికి అలా లబలబలాడిపోతావేంటి? మేడలు కొన్నవాడి పరిస్థితి ఇలా ఉంటే 70 ఏళ్ల పైన పెంకిటింట్లో ఉన్నవాళ్ళం మేమేమైపోవాలి అంటూ దీర్ఘాలు తీయటం మొదలుపెట్టింది. భగవంతుడా, ఈవిడికి ఎలా నచ్చ చెప్పాలి అని ఏడ్చుకుంటూ పైకి ముఖానికి కాస్త నవ్వు పులుముకొని, అది మన అగ్రహారం కాదు మామ, భోషానాలు, కావిడి పెట్లు, రోళ్లు రోకళ్ళు మోసుకుపోవడానికి, ఓ హాలు, 2 పడగదులు, ఇల్లాలు మాత్రమే వెళ్లి వంట చేయడానికి సరిపడా వంటిల్లు. ఇదే అక్కడ నా ఫ్లాటు. ఇంత పెద్ద బొబ్బిలి పులి. అదే ఈ భోషాణం పట్టదు అన్నాను నాలుగు ఖర్చుకుంటూ. ప్లీజ్ నా మాట విను. నీ మణిమాణిక్యాలు దాచుకోవడానికి ఒక గోద్రేజ్ ఐరన్ సేఫ్ కొని పెడతాను. దాన్నిక్కడ వదిలేవే, నీకు దండం పెడతాను అన్నాను బతిమాలే ధోరణిలో. నోనో, నథింగ్ డూయింగ్ అంటూ గదిలోకెళ్ళి తలుపేసుకుంది.
ఆవిడ పంతం నెగ్గించుకోవాలంటే ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. అసలే బట్టతలవడానికి కొద్ది దూరంలో మాత్రమే ఉన్న నేను కోపంతో 2 గుప్పెల్లో జుట్టు పీక్కోవడం మినహా ఏమీ చేయలేకపోయాను. అతవిది 80లోనే ఈవిడికింత పంతమా అనుకుంటూ. పోనీలేరా, పెద్ద వయసులో ఎందుకు అవని బాధ పెట్టడం, దాన్ని తీసుకెళ్దాంలే అంటూ వచ్చింది అమ్మ. ఏం పెద్దదే ఇలా చంపి తింటోంది, అర్థం చేసుకోదే అవతల వాళ్ళ మాటని. అసలేం దాచింది ఆ స్విస్ బ్యాంక్లో? తాళాలెక్కడున్నాయో పట్రా, తెరిచి చూద్దాం. ఏమైనా లంకెల బిందులున్నాయేమో, అందుకే వదలంటోంది. అమ్మో, తాళాలే ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు కాదు గాని ఆవిడ సాయంత్రం బజార్కెళ్ళినప్పుడు వెతుకుతాను, అప్పుడు చూద్దాం. సాయంత్రం ఆవిడ లేని సమయంలో భోషానం తెరిచాం. దాంట్లో ఉన్న సంపద చూసి బైర్లు కమ్మాయి నా కళ్ళు. కొబ్బరి చీపుళ్ళు, చాంతాడు చుట్టలు, మాడిపోయిన ట్యూబ్లైట్లు, ఆవిడ చిన్నప్పటి తాటాకు బొమ్మలు, ఇత్తడి గిన్నెలు, చిరిగిపోయిన పట్టుగుడ్డలు, ఇవి అందులోని నిధి నిక్షేపాలు. వీటి కోసమేనా మీ అత్తగారు దీన్ని వదలనంటోంది? కోపంతో దాని మూత దడేళ్ళ వేశాను. ఓ వీసడి దుమ్ము నా కళ్ళల్లోకి నోట్లోకి వెళ్ళింది. గొల్లెం ఊడొచ్చింది. దాన్నెలాగో నిలబెట్టి భోషానం తెరిచిన ఆనవాళ్లు లేకుండా చేసి బయటకొచ్చాం. నా ఇంట్లో ఫ్లోరింగ్కే ₹1,00,000 ఖర్చు పెట్టాను. దీన్ని ఎక్కడ పెట్టి ఏడవాలి? ఎంతమంది మనుషులు కావాలి? చిన్న పడగదిలో ఇది పడుతుందా? బామ్మ భోషానం ఒక గది ఆక్యుపై చేస్తే మరి మేమందరం ఎక్కడుండాలి? నా ముందన్నీ ప్రశ్నలే. ఆ భోషానాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేయాలన్నంత కోపం వచ్చింది నాకు. చేసేది లేక భోషానానికో ట్రాన్స్పోర్ట్ లారీ మాట్లాడి మేం ట్రైన్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాం. అమ్మ బట్టలు తప్ప ఒక్క వస్తువు తెచ్చుకోలేదు. సామాన్తో సహా అక్కడ ఇల్లు అద్దెకిచ్చేశాం. దాన్ని లిఫ్ట్లో పెట్టి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి విఫలమయ్యాం. దాని మూతకి 10 మంది మనుషుల్ని వెతకాల్సి వచ్చింది. వాళ్లల్లో ఒకడు, ఏంది సరిగిది, 10 మంది పట్టే శవపేటికి లెక్కుంది అన్నాడు. నాకు తిక్క రేగింది. శుభం పలకరా పెళ్ళికొడుక అంటే ఏదో అన్నట్ట. ఈ హడావుడికి మా ఫ్లాట్ సెక్రటరీ పరిగెత్తుకొచ్చాడు. అయ్యో, క్రేన్స్తో తెచ్చేవాటిని మనుషులతో మోయిస్తున్నారా? స్లాబ్కేమీ డ్యామేజ్ కాదు కదా అంటూ. వాడు మా కింది ఫ్లాట్లోనే ఉంటాడు. వాడేడిపు వాడిది. ఇన్ని ఇక్కట్లు పడి దాన్ని గదిలోకి చేర్చాం. భోషానం గదిలో పెట్టాక బామ్మ మంచానికి చోటు లేకుండా పోయింది. ఈ వయసులో ఆవిని కింద పడుకోమండం బావుండదు. ఆవిడికి పక్క ఎక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంటే ఆవిడే నా మనసులో మాట పట్టేసి, దీని మీద ఓ తలగడ పెట్టుకుని దుప్పటి పరుచుకుని పడుకోవచ్చరా చిట్టి, నా మంచం గురించి దిగులు పడకు అంది. అంత ఎత్తు ఎలా ఎక్కుతావే? ఏముంది, ఓ కుర్చీపీట వేసుకుంటే సరి. తడవకు వీసడు ధాన్యం దంచిన శరీరం నాది అంది. ఇంతలో నా 5 ఏళ్ల కూతురు పరిగెత్తుకొచ్చి, తాతమ్మా నన్న స్టేజీ ఎక్కించవా, పాట పాడతాను అంది. దానికి మధ్య తనలాంటి బుడతలందరూ టీవీ షోల్లో మైకులు పట్టుకుని పాడడం చూసి ఏ దువ్వెనో కర్రో మైకులాగా పట్టుకుని వచ్చి రాని పాటలు పాడేస్తోంది. ఈవేళ దానికి మైకుతో పాటు స్టేజి కూడా దొరికేసింది. తాతమ్మ మునిమనవరాలు భోషానం పైకెక్కి కూర్చొని జుగల్బందీ చేయడం మొదలుపెట్టారు. ఎలాగో బామ్మ ఇప్పుడిప్పుడే ఈ హైరానాబాద్, ఆవిడ భాషలో హైదరాబాద్ లేండి, ఇక్కడ జీవితానికి అలవాటు పడుతోంది. మొదట్లో కల్లాపి చల్లటానికి వాకిల్ లేదని, వడియాలు ఎక్కడి ఎండబెట్టాలా అని, మడిబట్టలకి దండం ఏదని, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు ఎలా చేయాలని మా ఆవిడ బుర్ర తిందట. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు అలవాటయ్యారు. ఈ విధంగా 4 తరాల ఆడవాళ్లు మా ఇంట్లో. ఓ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడ గొంతు, మా బామ్మ గొంతు షడ్జమంలో వినిపిస్తున్నాయి. ఏ విషయంలో ఈ తారాస్థాయి ఆర్గ్యుమెంట్స్ అనుకుంటూ లోపలికెళ్లాను. నన్ను చూస్తూనే మా ఆవిడ ముక్కు ఎగబీలుస్తూ, వచ్చారా, మీ బామ్మ నిర్వాకం చూడండి. మధ్యాహ్నం పిండి వీళ్ళకెళ్లాను, అత్తయ్య గుడికెళ్లారు. ఎవరూ లేనప్పుడు చంటిదాన్ని తీసుకెళ్లి ఆ భోషానం మీద కూర్చోబెట్టిందట. అది దిగబోయి కిందపడి తలకి కన్నం పడింది. నేనొచ్చేసరికి ఈవిడ దెబ్బ మీద 1/4 కిలో కాఫీ పౌడర్ అద్దింది. పైగా చిన్న దెబ్బే, తగ్గిపోతుంది అంది. ఎందుకో వాచిన దాని ముఖం చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ముక్కు జీవాట్లు పెట్టాడు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలా చేస్తే ఎలాగా, సెప్టిక్ అయితే ఏం చేస్తారు అంటూ. 4 కుట్లు పడ్డాయి చూడండి. ఆ దిక్కుమాలని భోషానం దాని ప్రాణానికొచ్చింది అంటూ ముక్కు చీదింది. అంతవరకు మౌనంగా ఉన్న బామ్మ భోషానం అన్న మాట వినేసరికి తోక తొక్కిన తాచులా లేచింది. అదేం చేసిందే నిన్ను? ఏమైనా అంటే నన్నను, నా భోషానాన్ని అన్నావంటే మాట దక్కదు. దాంది నాది 60 ఏళ్ల అనుబంధం, నా పుట్టింటి సొత్తు. నీకిష్టం లేకపోతే చెప్పు,
తక్షణం దాంతో నేను ఇంట్లోంచి పోతాను. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ పడతారు, దెబ్బలు కొట్టుకుంటారు. ఇంత కాఫీ పొడి పసుపు అద్దేవాళ్ళం. ఇలా ప్రతి చిన్నదానికి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవాళ్ళవా ఏంటి? 4 రోజులైతే ఆ దెబ్బ అదే మానిపోయేది. ఎప్పుడో నలుసును కనడం, అది తుమ్మినా దగ్గినా నానా హైరాణ పడిపోవటం. మా కాలంలో ఎరగవమ్మా ఈ విడ్డూరాలన్నీ. బామ్మ వాక్ ప్రవాహానికి అడ్డు లేకపోయేసరికి చూస్తూ ఉండిపోయాను. నా వాలకం చూసి అమ్మే మంచీలు తెచ్చి ఇచ్చి, చిన్న విషయమేలేరా, నువ్వేం కంగారు పడుకు, రెస్ట్ తీసుకో అంది. ఇంతలో తలకి కట్టుతో నాన్న అంటూ ఏడుస్తూ నా దగ్గరికొచ్చింది పాప. ఆ క్షణంలో బామ్మ మీద, భోషానం మీద నశాలాని కంటే కోపం వచ్చింది. ఇంత గొడవ జరుగుతున్నా నాన్న మాత్రం నిమిత్త మాత్రంగా భాగవతం చదువుకుంటున్నారు. అది చూసి మరింత చిర్రెత్తుకొచ్చింది. ఆ రోజు నుంచి బామ్మతో ముభావంగానే ఉంటున్నాను. మా ఆవిడైతే మాట్లాడటమే మానేసింది. తరువాత 4 రోజులకే నేను ఓ మారుమూల పల్లెకి క్యాంపుకెళ్లాను. తిరిగి రావడానికి 10 రోజులు పట్టింది. ఆ రోజు వస్తూనే హాల్లో ఈజీ చైర్లో కూర్చున్న బామ్మని పలకరించాను, బావున్నావా అంటూ. ఏం బాగులే నాయనా, కరికాలు మకరిపాలైనట్టు నా భోషానం ధర్మమాని నా కుడికాలు విరిగింది. అదే ఫ్రాక్చర్ అట. 3 వారాలు సిమెంట్ కట్టు. అత్తుక్కోకపోతే ఆపరేషన్ చేయాలట. నడవడానికి లేని బతికైపోయింది అంది ముక్కు ఎగబీలుస్తూ. అలా ఎలా జరిగింది? ఆ రోజు బాలేపోతే తాడు పామై కరుస్తుందని మొన్న రాత్రి బాత్రూంకి వెళ్దామని లేచి భోషానం నుంచి దిగబోయి కింద పడ్డాను. ఏ మాట కామాట. వెంటనే మీ ఆవిడ డాక్టర్ దగ్గరికి తీసుకుపోబట్టి ప్రాణమైనా నిలిచింది అంది. నీ ప్రాణానికేం ప్రాబ్లం లేదు కానీ కాస్త స్నానం చేసి వస్తాను, మాట్లాడుకుందాం అంటూ బెడ్రూంలోకి వెళ్లాను. గుమ్మంలో అడుగు పెట్టానో లేదో షాక్ కొట్టినట్టు ఆగిపోయాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నా గదిలో డబుల్ కాట్కి బదులు హంసతూలికా తల్పం. మాయాబజార్లో శశిరేఖల దానిమీద మా ఆవిడ సైనించి ఉంది. 4 అడుగుల ఎత్తు, ఇంచుమించు 5 అడుగుల వెడల్పు ఉండి రకరకాల లతలు, పువ్వులతో నగశీలు చెక్కి, తలకట్టున డిజైనర్ గ్లాస్ కటింగ్తో మిర్రర్ చుట్టూ సిల్క్ తెరలు, పట్టు పరుపు. ముట్టుకుంటేనే పూలబుట్టలో పడిన అనుభూతి. కలలో ఉన్నట్టుగానే మా ఆవిడ్ని తట్టి లేపాను. అప్పుడే వచ్చేశారా అంటూ ఆవలిస్తూ లేచి, ఆ స్టూల్ ఇలా పెట్టండి, మంచం దిగాలి అంది. ఓరి, నీకు ఇదో సేవా అనుకుంటూ, ఈ హంసతూలికా తల్పం ఎక్కడిది? ఏదైనా అద్భుతంబు జరిగి నా గృహము రాజమహల్ కాలేదు కదా అన్నాను నాటకీయంగా. గోంగూరేం కాదు, మీ బామ్మ భోషానమే ఇలా మారింది. నోరు తెరవడం నా వంతైంది. ఏం లేదు, మొన్న రాత్రి హడావిడి చేసిందిలేండి. దాని మేంచి దిగబోయి కాలు విరక్కొట్టుకుంది. ఎంతైనా ఆవిడ కాలు కదా. దెబ్బకి దెయ్యం జడిసినట్టు నా దగ్గరికొచ్చి కార్పెంటర్ని పిలిపించి, ఇదిగో ఇలా మంచం చేయించి మనవడికి ప్రెజెంట్ చేసింది. ఇలాంటి మంచం మీద పడుకోవాలనే నా కోరిక తీరింది. ఇంతలో మా పాప పరిగెత్తుకొచ్చి మంచం ఎక్కబోయి కింద పడి నాన్నా అంటూ ఏడుపులంకించుకుంది. కర్రాపోయి కత్తి వచ్చి ఢామ్ 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 అన్నట్టయింది నా పరిస్థితి. ఆ మంచాన్ని చూసి, సారీ, హంసతూలిక తల్పాన్ని చూసి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.